మనం రోజు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కేవలం డబ్బు సంపాదించడం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటాం. ఆఫీస్లలో బాస్ తిట్టినా పడతాం. బిజినెస్లో టెన్షన్స్ వచ్చినా సరే మన మనసులోనే పెట్టుకొని భరిస్తాం. ఇదంతా ఎందుకు చేస్తామంటే కుటుంబం సంతోషంగా ఉండాలని, మన పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని, అలాగే మనకంటూ ఒక మంచి భవిష్యత్ ఉండాలని. కానీ మనం ఎంత కష్టపడి పని చేసినా సరే నెల తిరిగేసరికి చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదు. ఏదో ఒక ఖర్చు వచ్చి మన మీద పడుతుంటుంది. ఈఎంఐలు కట్టాలి, స్కూల్ ఫీజులు కట్టాలి, కరెంటు బిల్లులు, హౌస్ రెంట్, ఇలా ఎన్నో రకాల ఖర్చులు మనల్ని ప్రతిరోజు భయపెడుతూనే ఉంటాయి. మనం ఎంత బాగా ప్లాన్ చేసుకున్నా సరే డబ్బులు మాత్రం సేవ్ అవ్వవు. దీనికి తోడు ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. భార్య భర్తల మధ్య చిన్న చిన్న మాటలకే పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. అసలు ఎందుకు గొడవ పడుతున్నామో కూడా మనకు అర్థం కాదు. పిల్లలు మన మాట వినరు. మనం ఆఫీస్లో ఎంతో కష్టపడి ఇంటికి రాగానే కాస్త ప్రశాంతంగా ఉందామనుకుంటే ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో తెలియని బాధ, ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇవన్నీ చాలవన్నట్టు కుటుంబ సభ్యులకు ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. హాస్పిటల్ చుట్టూ తిరగడానికే మన సగం డబ్బులు అయిపోతాయి. అసలు మనకి ఎందుకు ఇలా జరుగుతుంది, మన తలరాత ఇంతేనా అని చాలాసార్లు మనకు ఏడుపు వస్తుంది. లైఫ్లో ఎప్పుడు ప్రాబ్లమ్స్ అయినా సంతోషం ఉండదా అని మనసులో చాలా బాధపడతాం. కానీ ఈ విషయాల గురించి రీసెర్చ్ చేస్తే వాస్తు నిపుణులు చాలా ఆసక్తికరమైన పాయింట్స్ చెప్తున్నారు. మన లైఫ్లో వచ్చే ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అలాగే హెల్త్ ఇష్యూస్కి మన కర్మ కారణం కాకపోవచ్చు. దీనికి అసలు కారణం మన ఇంటి ముందు ఉండే వాస్తు ప్రాబ్లం అని పండితులు స్పష్టం చేస్తున్నారు. అవును, మీరు విన్నది 100కి 100% నిజమే. మన ఇంటి మెయిన్ డోర్ మన లైఫ్ మీద, మన సక్సెస్ మీద చాలా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది. మన ఇంటి మెయిన్ డోర్ అనేది కేవలం మనం లోపలికి రావడానికి, బయటకు వెళ్ళడానికి ఉన్న ఒక చెక్క తలుపు మాత్రమే కాదు. ఈ భూమి మీద ఉన్న ఎనర్జీ మొత్తం మన ఇంట్లోకి వచ్చే దారి కూడా అదే. ఒక మనిషి బ్రతకడానికి గాలి, నీరు, భోజనం ఎంత అవసరమో, ఒక ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే ఆ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావడం కూడా అంతే అవసరం. ఆ పాజిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచో రాదు, మన ఇంటి మెయిన్ డోర్ ద్వారానే లోపలికి వస్తుంది. ఒకవేళ మన మెయిన్ డోర్ దగ్గర ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే గనక అది మంచి ఎనర్జీని లోపలికి రానివ్వకుండా అక్కడ అడ్డుకుంటుంది. అప్పుడు మన ఇంట్లో అంత దరిద్రం మరియు దురదృష్టం స్టార్ట్ అవుతుంది. మంచి జరగాల్సిన చోట అంత చెడు జరుగుతుంది. మన ఇంటికి ఎవరెవరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొందరు మనల్ని చూసి బయట నవ్వుతారు, కానీ వాళ్ళ మనసులో మన మీద చాలా కుళ్ళు ఉంటుంది. మనం కొన్న కొత్త బండి చూసో, మనం వేసుకున్న బట్టలు చూసో, లేదో మనం ఫ్యామిలీతో కొద్దిగా సంతోషంగా ఉన్నా సరే వాళ్ళు తట్టుకోలేరు. దాన్ని మనం నరదృష్టి లేదా దిష్టి తగలడం అని అంటాం. ఈ నరదృష్టి అనేది చాలా శక్తివంతమైనది. అది ఎంత పెద్ద సక్సెస్లో ఉన్న వ్యక్తినైనా సరే ఒక్క దెబ్బతో కింద పడేస్తుంది. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు, మన బంధువులు లేదా దారిన పోయే వాళ్ళైనా సరే వాళ్ళ కళ్ళు మన ఇంటి మెయిన్ డోర్ మీదే పడినప్పుడు ఆ జలసి వల్ల వచ్చే నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ ఇంట్లోకి నేరుగా వచ్చేస్తాయి. దానివల్లే మనకు డబ్బు నిలవదు, ఇంట్లో ప్రశాంతత ఉండదు, రాత్రిపూట కంటి నిండా నిద్ర కూడా పట్టదు. మరి దానికి సొల్యూషన్ లేదా అంటే ఖచ్చితంగా పవర్ఫుల్ సొల్యూషన్ ఉంది. అది కూడా మీ జేబుకు చిల్లు పడకుండా చాలా తక్కువ ఖర్చుతో మీరే స్వయంగా చేసుకునే ఒక సులభమైన రెమెడీ ఉంది. దానికి మీరు ఎక్కడో వెళ్ళి పూజలు చేయాల్సిన పని లేదు, వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. మీకున్న మనీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ గొడవలు, హెల్త్ ఇష్యూస్ అన్నీ మాయం చేయడానికి వాస్తు సైన్స్లో ఒక అద్భుతమైన పరిష్కారం అందిస్తుంది. అదే పటిక. పటిక అంటే ఎక్కడ దొరికే అరుదైన వస్తువు కాదు. మన ఇంటి పక్క నుండే ఏ చిన్న కిరాణా షాపులో అడిగినా ఇస్తారు. ఒక 10 రూపాయలు లేదా 20 రూపాయలు పెడితే చాలా పెద్ద పటిక ముక్క ఇస్తారు. పాత రోజులలో పటికను నీళ్లు శుభ్రం చేయడానికి వాడేవాళ్ళు. నీళ్ళల్లో ఉండే మురికి మొత్తం పోవాలంటే పటికను అందులో వేసేవాళ్ళు. అలాగే సాలూన్ షాపులలో కూడా షేవింగ్ చేసేటప్పుడు ఏమైనా గాయాలైతే అవి తగ్గడానికి దాన్ని వాడుతారు. కానీ పటికకు కేవలం నీళ్లను క్లీన్ చేసే పవర్ మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న గాలిని, ఆ గాలిలో ఉన్న ఎనర్జీని పూర్తిగా క్లీన్ చేసే పవర్ కూడా చాలా ఉందని జ్యోతిష్య పండితులు స్పష్టం చేస్తున్నారు. ఇది మన ఇంటికి కనిపించని నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఒక స్పాంజ్ లాగా తనలోకి లాగేసుకుంటుంది.
మీరు చేయాల్సింది చాలా సింపుల్ పని. ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని, అంటే శుక్రవారం కానీ లేదా మంగళవారం కానీ ఒక చిన్న పటిక ముక్కను కొనుక్కొని ఇంటికి తీసుకురండి. ఆ తర్వాత ఒక ఎర్ర రంగు క్లాత్ని తీసుకోండి. ఎర్ర రంగు అనేది దేవుడికి చాలా ఇష్టమైన రంగు. అలాగే అది పవర్కు మరియు ఎనర్జీకి ఒక సింబల్ లాంటిది. ఆ ఎర్రటి క్లాత్లో మీరు తెచ్చిన ఆ పటిక ముక్కను పెట్టి గట్టిగా ఒక ముడి వేయండి. ఆ ముడి వేసిన మూటను తీసుకెళ్లి మీ ఇంటి మెయిన్ డోర్ పైన కరెక్ట్గా మధ్యలో వేలాడదీయండి. దాన్ని ఒక మేకుకు తగిలించినా పర్వాలేదు, లేదా ఒక గట్టి దారంతో కట్టినా పర్వాలేదు. ఇలా చేయడం వల్ల అది మీ ఇంటికి ఒక పవర్ఫుల్ సెక్యూరిటీ గార్డ్ లాగా డ్యూటీ చేయడం స్టార్ట్ చేస్తుంది. బయట నుంచి వచ్చే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే ఆ పటిక దాటి లోపలికి రాలేదు. ఆ ఎర్ర క్లాత్లో ఉన్న పటిక ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేసి చెడును మొత్తం తనలోకి బంధించేస్తుంది. మీ ఇంటి మీద పడే ఎలాంటి నరదృష్టి అయినా సరే ఆ పటిక మూట తట్టుకొని మీ ఇంటిని కాపాడుతుంది. ఈ చిన్న ట్రిక్ ఫాలో అయ్యి కొన్ని రోజులకే మీరు మీ జీవితంలో చాలా పెద్ద పెద్ద మార్పులను చూస్తారు. మెయిన్ డోర్ దగ్గర నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా ఆగిపోవడం వల్ల మీ ఇంట్లోకి కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మీ ఇంట్లో వాతావరణం పూర్తిగా ప్రశాంతంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు తగ్గిపోయి ఒకరి మీద ఒకరికి ప్రేమ, రెస్పెక్ట్ పెరుగుతాయి. పిల్లలు చదువుల మీద మంచి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫోన్లకు, టీవీలకు దూరంగా ఉండి వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేస్తారు. మీరు ఆఫీస్లో చేసే పనికి మంచి గుర్తింపు వస్తుంది. మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకుంటారు, ప్రమోషన్స్ వస్తాయి. మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే మీ షాప్కి కస్టమర్స్ కూడా బాగా పెరిగి సేల్స్ సూపర్గా అవుతాయి. ముఖ్యంగా మీ చేతిలో డబ్బు నిలవడం స్టార్ట్ అవుతుంది. అనవసరమైన ఖర్చులన్నీ ఆగిపోతాయి. మీరు దాచుకున్న డబ్బులు మీకు బ్యాంక్ అకౌంట్లో సేవ్ అవుతాయి. మీకు భవిష్యత్ మీద ఉన్న భయం పోయి ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే మీ ఇంట్లో వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. చిన్న చిన్న జబ్బులకు కూడా పదే పదే హాస్పిటల్కు వెళ్ళే అవసరం ఇక రాదు. మీరు రాత్రిపూట ఎంతో ప్రశాంతంగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా నిద్రపోతారు. మీకు అందరికీ తెలిసిన లాజిక్ ఒకటే, ఎక్కడైతే గొడవలు లేకుండా అందరూ ప్రశాంతంగా నవ్వుతూ ఉంటారో, ఎక్కడైతే ఇల్లు ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్తో కలకలలాడుతూ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఎప్పుడు శాశ్వతంగా నివాసం ఉంటుంది. ఆ తల్లి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక డబ్బు లోటు మీకు ఎక్కడి నుంచి వస్తుంది? మీ అప్పులన్నీ చాలా త్వరగా తీరిపోతాయి. మీరు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. మీకంటూ సొంత ఇల్లు, సొంత కారు కొనుక్కునే స్థాయికి ఎదుగుతారు. మనకు జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ ఎలా వేసుకుంటామో మన ఇంటికి పట్టిన దరిద్రం అలాగే నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఈ పటిక ముక్క కట్టడం అనేది ఒక పవర్ఫుల్ ట్యాబ్లెట్ లాంటిది. దీనికి అయ్యే ఖర్చు 10 రూపాయలు అయినా ఇది మీ లైఫ్కి ఇచ్చే రిజల్ట్స్ మాత్రం లక్షల రూపాయల విలువ చేస్తాయి. కాబట్టి దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఎలాంటి డౌట్స్ లేదా భయాలు పెట్టుకోకండి. ఈరోజే షాప్కి వెళ్ళి పటిక తీసుకొని ఒక మంచి రెడ్ క్లాత్లో కట్టి మీ ఇంటి మెయిన్ డోర్కు వేలాడదీయండి. ఆ తర్వాత జరిగే మ్యాజిక్లు మీరే చూస్తారు. మీ కష్టాలన్నీ పూర్తిగా మాయమైపోయి మీరు మీ ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా, చాలా రిచ్గా మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.